మాట్లాడాలో తెలియదు. ప్రాజెక్టు ఇంజనీర్లు వద్దన్నారు, వద్దన్న దగ్గర కట్టాం మేడిగడ్డ, కూలగొట్టినావు. దాన్ని ఏం చేయాలో మాకు అర్థం కాక మేము ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఎట్లా చేయాలి. రేపు 3 కూలిపోతే వాడు. అందుకని ఏది పడితే మాట్లాడకుండా స్ట్రేట్గా సబ్జెక్ట్ రావాలని గౌరవనీయులు హరీష్ రావు రిక్వెస్ట్ చేస్తున్నా. దీని మీద మీరు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు, ఆ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ లేడు రాష్ట్రానికి. 5 ఏళ్ళు సీఎం గారే ఇరిగేషన్ మినిస్టరు, 5 ఏళ్ళు మీరు ఉన్నారు కదా. దాని మీద మీరు స్ట్రేట్గా రమ్మని నా రిక్వెస్ట్. మీరు కోర్టు కేసులు పోవాలంటే తర్వాత మాట్లాడదాం, నెక్స్ట్ సెషన్లో మాట్లాడదాం. మొత్తం లా మొత్తం కూడా కేసులు మాట్లాడదాం. సరే అధ్యక్ష, కోర్టు కేసు గురించి మాట్లాడొద్దు అంటున్నారు. మరి కోర్టుకు ఇందిరాగాంధీ గారు ఎందుకు పోయినరు, ప్రణబ్ ముఖర్జీ గారు ఎందుకు పోయినరు? సో ఎవరైనా తన సహజ న్యాయాన్ని పాటించినప్పుడు, తన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వెళ్ళేటువంటి అవకాశం ఎవరికైనా ఉంటుంది అధ్యక్ష. అండ్ ఉత్తమ్ గారు కూడా మాట్లాడుతూ కోర్టుకు మీరు వెళ్ళినప్పుడు అసెంబ్లీలో చర్చించొద్దని కోర్టుకు వెళ్లారని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. వీ నెవర్ సెడ్ దట్. మేము ఈ కేసును ఈ రిపోర్ట్ను క్వాష్ చేయమని వెళ్ళాం తప్ప అసెంబ్లీలో చర్చిద్దామనేటువంటి విషయాన్ని మాట్లాడండి. ఇరిగేషన్ మినిస్టర్ గారు. స్పీకర్ సార్, మీరు వేసిన స్పెసిఫిక్ ఇష్యూ మేమేమో క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో చర్చించి వే ఫార్వర్డ్ మొత్తం మేమన్నాం. మీరేమన్నారు, అసలు ఇంటరిమ్ స్టే అడిగినరు. శాసనసభలో కూడా శాసనసభలో చర్చ ఉండకూడదు, శాసనసభలో చర్చ ఉండకూడదు అని మీరు ఆ కోర్టులో ప్లే చేసుకున్నారు. మాట్లాడండి హరీశ్రావు. ఉత్తమ్ గారు పాపం సరిగా ప్రిపేర్ కానట్టున్నాడు. లెట్ హిమ్ చెక్ ద రిపోర్ట్. మీ అడ్వకేట్ జనరల్ ఫోన్ చేసి తెప్పించుకోండి, నా పిటిషన్ తెప్పించుకొని చదువుకోండి. కమ్ ప్రిపేర్డ్. మీరు చెప్పినవన్నీ కూడా చాలా బద్దాలనే. ఐ విల్ కమ్ టు యూ. సో గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు మాట్లాడుతూ, వెంకన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే, హరీష్ రావు గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, మాట మార్చొద్దు అన్నారు. మాట మార్చుడు కోమటిరెడ్డి వెంకన్నకు అలవాటు ఉంటుంది తప్ప నాకు ఉండదు. విషయం చెప్పాలి. మీరు అనుమతిస్తే అధ్యక్ష, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడిన వీడియో తెచ్చాను. ఒక్క నిమిషం ఆ వీడియో చూపిస్తాను. అరే ఇదే వెంకటరెడ్డి గారు, ఈ చరిత్రలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేనే లేదు అని వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఒక్క నిమిషం ఇస్తాను. ఒక్క నిమిషం. మీరు వీడియోలో ఇక్కడ ప్రదర్శన రూలింగ్ ఉందండి. మీరు మళ్ళీ వీడియోలో ప్రదర్శిస్తే ఎట్లా? మీరు సబ్జెక్టు మాట్లాడమని చెప్పినారు, మళ్ళీ వీడియోలు ప్రదర్శిస్తే ఎట్లా? మీరు వీడియోలు ప్రదర్శిస్తే ఎట్లా? తెలంగాణ కోసం నేను ఉద్యోగం చేసి రాజీనామా చేసి నిరాదీక్ష చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు, ఇదే హరీష్ రావు గారు, మా రావణ గారు, కేటీఆర్ గారు, ఇతర శాసనం వచ్చి తెలంగాణ గురించి నేను చేసినవన్నీ కూడా చెప్పాను. తెలంగాణ ఎట్లా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇచ్చిందో వాళ్ళు కూడా చెప్పారు. సోనియా గాంధీ గారు దేవత ఇదే ఇక్కడే కూర్చొని సోనియా గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటి సభలో ఒక మాటని ఎవరు చెప్పినా చెప్పకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదని అంతకుముందు 14 మంది వీళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావు గారిని తీసుకుపోలే. 14 మందులు మా నాయకురాలు సోనియా గాంధీ గారు కలిసి వారి కాళ్ళు మొక్కి మీరు తెలంగాణ దేవత తల్లి అని చెప్పి అన్నది మీరే గారా? అలాంటి వీడియోలు చూపించమంటారు నన్ను? మీరు ఎన్ని మాట్లాడిన తర్వాత సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడింది. అందుకనే వీడియోలు ఎలక్ట్రానిక్ కాదు. మీరు సమయం చేయకుండా ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు 6 లక్షల కోట్ల అప్పులు చేసి దాని వడ్డీలకే 6,000 కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, అప్పుడు మేము మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేయాలి, అప్పులు ఎట్లా తీర్పాలి, రాష్ట్రాన్ని తెలంగాణ ఇచ్చిన పార్టీగా
మీకంటే మాకు బాధ్యత ఎక్కువది. మీకు బాధ్యత లేదు. మీకు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర లేదు. ఉండే